ఊరు ఏమనకూడదంట వాడి ఉత్తర మంచోడు అని బ్రాండ్ తెలుసా? మంచోడే. ఆ సినిమాలో ఏముందో చెప్పండి, ఇట్లా ఉంది అని చెప్పి మీరు ఆ, ఇప్పుడు మనమే అనుకుంటాం కదా, ఉమ్, ఆ సినిమాలో ఏముంది? ఏమీ లేదు. అన్ని డబ్బింగ్ సీన్లు వేసి డబ్బింగ్ సెటిల్మెంట్ వేసి అట్లా సినిమా తీస్తే ఉమ్. అందరూ జనాలు గొర్రెలాకెట్లు చూసేస్తా ఉన్నారు. ఇప్పటికి ఇంకా హౌస్ఫుల్ లో పోతా ఉంది. అదే కష్టపడి కొత్తగా స్టోరీ రాసి వాడు మారుతి గన తీస్తే అవంతా నచ్చలా. పోతేపని బాలకృష్ణ అఖండ అని చెప్పి వాళ్ళు చూడాలని మన రూల్ లేదు, కానీ కొత్తగా మన సనాతన ధర్మం ఇది అది అని చెప్తే ఏ ఒకడైనా చూసినాడా? ఇంకా నెగిటివ్ టాక్ తెచ్చేసి పెట్టేసి దీంట్లో ఏమీ లేదు, స్టోరీ లైన్ లేదు, ఒక క్లారిటీ లేదు, ఏమీ లేదు. వాడెవడు చూస్తాడు చూశాడని ఏముందని చూస్తా అన్నారు. కామెడీ. పోదామని ఫన్ అన్నా చెప్పు, పోదామని నాకు సర్లేని నీకెవరిలో ఉన్నంత ఫన్ లేదా రాజాది గ్రేట్ లో ఉన్నంత ఫన్ కూడాను లేదు. నువ్వు లేదంటే నువ్వు కానీ ఇక్కడ 10 మంది ఇట్లంటే 90 జనం చూస్తాను నేను. 90 మంది వాళ్ళే కదా చూస్తాను. నా ఆ సినిమాలో ఏమన్నా ఉంది అంటే చిరంజీవి 70 ఏండ్లు వచ్చినా కొంచెం యూత్ గా కనిపిస్తా అన్నాడు అనే ఒక పాయింట్ తప్ప ఇంక ఏమీ లేదు సినిమాలో పావలకు కూడాను. అట్లా సినిమా పోతా ఉంది. అట్లా సినిమా పోతా ఉంది. ఏం చెప్పేది దానికి? కూడా దాటిపోయింది అనమాట అది బాగా. దాటిపోని వాడి ఏం పీకింది ఏం లేదు కానీ ఆడ అట్లా కాదు. జనాలు ఎట్లా గొర్రెలు అదేమో చెప్తారు చూడు, గొర్రె ఆ పక్క ఒకటి పోయిందంటే అన్ని గొర్రెలు ఆ పక్క పోతాయని. అట్లా తప్ప పోయిండేది. సినిమాలో ఈ విషయం బాగుంది, ఈ విషయం జనాలకు మనకు మెసేజ్ ఇచ్చినాడు, లేదా కంటెంట్ ఈ టైప్ లో బాగా తీసినారు అనేది ఏమే గానీ లేదు. ఆ సినిమా చూసి ఒక ఇద్దరు విడాకులు తీసుకునే వాళ్ళు కలిసిపోయారని తెలుసు నీకు మ్యాటర్. విడాకులు తీసుకునే వాళ్ళు కలిసిపోయారు అట్లా అనుకుంటే కాదా, భూమి మీద ఎంతమంది ఉండారా? మెసేజే కదా, ఒక జీవితం నిలబడింది కదా. ఇప్పుడు ఒకరిని చూసి నువ్వు చెప్తాను బానే ఉంది, ఆ సినిమా చూసి ఇదైంది అని ఒకటి పెళ్ళానికి ఇంకోడు వచ్చి పెళ్లి సంబంధంకి వచ్చి వాడు నేను ఇచ్చేస్తా అది చేస్తాను వెంకటేష్ చెప్తా అంటాడు. అట్లా ఇంకోడు అంతే ఫ్రెండ్ అనేవాడు ఒకడు వస్తాడు, ఇంకా మన పెళ్ళానికి ఈడు ఎసరు పెడతాడు. ఇది కూడా నేర్చుకుంటారు బాగా. నా దగ్గర దుడ్డు ఉంది నేను చూపిస్తాను. అసలు వెంకటేష్ కి దాంట్లో భూత తప్ప ఏమీ కనిపిస్తాను లేదు సినిమాకి. మంచితనము ఇట్లాంటివన్నీ ఏమి కనిపిస్తాను లేదు. కాదు, వెంకటేష్ కెమెరా రోల్ ఇచ్చినారంటే మన మంచి సిచ్యువేషన్ ఉంటుంది, చిత్రాన్నం అని చెప్పి ఇచ్చేది. కెమెరా రోల్ అంటే దాని రేంజ్ కి తగ్గట్టు కెమెరా రోల్ ఉండాలి, అట్లా పెట్టాల. ఇప్పుడు సీతమ్మాకల సిరిమల చెట్టు అంటే వెంకటేష్ కి మనకి ఎవరికి వెంకటేష్ కి కానీ మహేష్ బాబుకి కానీ ఆ పేరు ఎట్లుంటుంది సుహేకి అట్లా. కాదా ఏమిటికి రా వెంకటేష్ కి నీకేం మ్యాటర్ ఏముంది అంటే ముందు కలిపేది నేర్పించింటాడంట ఎప్పుడో స్టార్టింగ్ లో. దాన్ని చూపించేదంటే ఏం వీళ్ళది, అది కెమెరాలకి అసలు పెట్టేదే వేస్ట్. అసలు సంకనాకి ఇచ్చేసినారు. వాళ్ళిద్దరు ఎట్లా కలిసి ముందు ఫస్ట్ ఎట్లా కలిసిండ్రి, ఎవరు వీళ్ళు అని తెలుసుకునే దానికి ముందు కలిపేది నేర్పించిన. నాకు ఆ సీన్ చూసినప్పటికే తూ అనిపించేసింది సినిమాకి. మనం అసలు చర్చ అదే వేస్ట్ ఈ సినిమా గురించి. ఎవరిని ఏం బ్రూస్లీ పిక్చర్ లో చిరంజీవి వచ్చినట్లు? అదే చెప్తాను, బ్రూస్లీ పిక్చర్ లో రామ్ చరణ్ దీంట్లో ఉంటే చిరంజీవి వచ్చి కాపాడినట్లు ఆడు ఉండేవాళ్ళని.
దీంట్లో వెంకటేష్ వచ్చి కాపాడతాడు. ఒక సీన్ అయిపోయా. బాగుంటుంది. ముందు సబ్జెక్ట్